హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఎవరైతే టెట్ మరియు డిఎడ్సీకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే చిన్న అనౌన్స్మెంట్ లాంటిదండి. సో ఏం లేదు, మన దాంట్లో మన ఛానల్ ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్లో మనకు ఇంగ్లీష్ సంబంధించినటువంటి మెథడాలజీ కానీ, గ్రామర్ కానీ, లిటరేచర్ వీడియోస్ కానీ వస్తుంటాయి. సో అది స్కూల్ స్టేట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ టెట్ రాసే వాళ్ళు ప్రతి ఒక్కరికి అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు గ్రామర్ అండ్ సెన్సిటివ్ వాళ్ళకు మెథడాలజీ అట్లా అందరికి ఉపయోగపడే వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియోస్ ఎలా అంటే మనం ఒక వీడియో మీకు నచ్చిన వీడియో ఉంటుంది, తర్వాత మనం మరో వేరే టాపిక్ వెళ్ళిపోతుంటాం. సో ఆ వీడియోస్ అనేవి అన్నీ ఒకే చోట ఉండవు మీకు. సో గందరగోళం జిగ్జాగ్గా ఉంటాయని చాలా వీడియోస్ మీరు వెతుక్కొని మళ్ళీ అవి చూడాలంటే కుదరదు. సో లేటెస్ట్గా ఇప్పుడు పబ్లిష్ చేస్తే ఈ రోజు రేపు వరకు బాగా కనపడుతుంది, తర్వాత ఆ వీడియో అనేది మళ్ళీ మన ఛానల్ ఎక్కడ ఉండిపోతుంది కిందికి. సో అలా కాకుండా సో మీకు ప్లే లిస్ట్ చూడండి, ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ఇది, ఈ ప్లే లిస్ట్లో ఓపెన్ చేశారనుకోండి, మనకు 3 ఉంటాయి చూడండి. మెథడాలజీ, లిటరేచర్ అంటే మనం చేసిన అన్ని వీడియోస్ ఇందులో ఉంటాయి. ఇంకా మీరు క్లిక్ చేస్తే చాలు, జస్ట్ 1 క్లిక్ అవే, ఇది ఫ్రీ. చూడండి, జస్ట్ మెథడాలజీ క్లిక్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ నుంచి మీకు ఫోనెటిక్స్ 10th చాప్టర్, ఎవాల్యుయేషన్ 9th చాప్టర్, 8th చాప్టర్ కరికులం, 7th ప్లానింగ్, 6th టీఎల్ఎం, ఈ విధంగా చూడండి. టీచింగ్ ఆఫ్ గ్రామర్ 5th చాప్టర్, వొకాబులరీ, తర్వాత రీడింగ్ స్కిల్స్ 3rd యూనిట్, తర్వాత 2nd యూనిట్ ఆబ్జెక్ట్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, తర్వాత ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 1st యూనిట్. అన్నీ ఉన్నాయి ఇక్కడే. జస్ట్ ఒక యూనిట్ లేదు, ఏది అప్రోచ్ మెథడ్స్ అనేది ఒక్కటి ఇప్పుడు ఈ రోజు నైట్ కల్లా అది అప్లోడ్ అయిపోతుంది ఇందులోనే. సో ఇందులో మనకు మెథడాలజీ సంబంధించి అన్ని వీడియోస్ ఇక్కడ ఉన్నాయి. ఫోనెటిక్స్ నుంచి ఇంకొంచెం డెప్త్, లాంగ్వేజ్ ఫంక్షన్ అనేది కూడా టెట్కి చాలా ఉపయోగం. సో ఇవన్నీ మీకు డైరెక్ట్ ఇంకా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అన్ని క్లియర్గా లింక్తో ఉంటాయి అండ్ మీకు కావాల్సిందే ఓపెన్ అవుతాయి. ఇంకా వేరే మీరు జస్ట్ ఇక్కడ ప్లే క్లిక్ చేశారు అనుకోండి, ఇంకా అన్ని ఒక దాని తర్వాత అదే ప్లే అవుతుంటాయి. లేదా మీకు కావాల్సింది కావాలంటే మీరు ఒక చాప్టర్ సెలెక్ట్ చేసుకుని దాని చాప్టర్ యొక్క ఒక చాప్టర్ 2 వీడియోస్ ఉంటాయి, కొన్ని ఒకే వీడియోలో కంప్లీట్ అయి ఉంటుంది. సో అది మీకు చెక్ చేసుకుని తీసుకొచ్చండి. ఈ విధంగా చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ ఇవి. ఇప్పుడు టెట్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఫ్రెష్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేదా టీచర్స్ సర్వీస్ టీచర్ రాసేవాళ్ళు కానీ ఇంకెవరైనా సరే చూడండి, ఒకసారి వీడియోస్ చూడండి, ప్రిపేర్ అవ్వండి. మెటీరియల్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, పీడిఎఫ్ మీకు పంపిస్తాను. ఆ తర్వాత వాట్సాప్ పంపిస్తాను. ఆ తర్వాత మీకు ఇంకా డెప్త్ అంటే తర్వాత మీకు స్టాండ్ మెటీరియల్ తీసుకుని రూపాయలకి వచ్చి, ఇదైతే మీకు చాలండి. 90% వరకు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఇది నెక్స్ట్ చూడండి, గ్రామర్. తర్వాత మనకు గ్రామర్ చూడండి, క్లిక్ చేస్తామంటే వెంటనే లైన్గా ఉంటాయి. సీక్వెన్స్ ఎట్లా అయితే మీరు కోచింగ్ సెంటర్లో డబ్బులు ప్లే చేసి మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు, అదే విధంగా ఉంటాయి. చూడండి, మెయిన్ వర్బ్, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత మోడల్ వర్బ్. నెక్స్ట్ వీడియో ఈ సీక్వెన్స్ చూడండి, మీకు గ్రామర్ చూస్తే మీకు భారతం అవుతుంది. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ కానీ, క్వశ్చన్ ట్యాగ్స్ కావచ్చు, ఆర్టికల్స్, సబ్జెక్ట్ అగ్రిమెంట్ కావచ్చు, నో ఆర్టికల్, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్స్ వరకు ఉంది. తర్వాత మనకు క్లాసెస్, నెక్స్ట్ ఇంకా మిగతా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, మిగతా టెన్సెస్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, డైట్స్ ఇవన్నీ ఇందులో వస్తాయి డైల్గా. మనకు వీడియో కూడా కనపడతాయి, బట్ ఆ వీడియో ఒకసారి పబ్లిష్ అయితే మన వీడియో కూడా యాడ్ అయ్యేది. మనం మీకు కావాల్సిన వీడియో లింక్గా ఉండే వీడియో ఉండకపోవచ్చు, కింద ఎక్కడ ఉంటే మీకు కొన్ని టైం పడుతుంది. కాబట్టి మీరు ప్లేలిస్ట్ జస్ట్ క్లిక్ చేస్తే మీకు కావాల్సింది ఒక ఆర్డర్, ప్రాపర్ ఆర్డర్లో వస్తుంది. లిటరేచర్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ లిటరేచర్ ఓపెన్ చేస్తేనే మీకు మన అన్నీ వచ్చేసాయి. రైమ్ స్కీమ్ గురించి, ఇది ఫిగర్ ఆఫ్ స్పీచ్ గురించి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ గురించి, స్టాంజా ఫార్మ్స్, పోయిటిక్ ఫార్మ్స్, లిటరేట్ టర్మ్స్, తర్వాత పోయం కూడా ఒకటి స్టార్ట్ అయింది. తర్వాత మనకు స్టోరీ, తర్వాత మనకు ఇవన్నీ నావెల్ అండ్ టైప్స్, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లిటరేచర్ అన్ని కవర్ చేసాం. ఒక పోయం కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ పోయం, తర్వాత మనకు డ్రామా, నావెల్ కూడా ఇక్కడే మనకు సమ్మరీస్ ఇక్కడే వస్తుంటాయి. ఇదే దానిలో అప్లోడ్ మన ప్లేలిస్ట్ని ఒకసారి మీరు చూడండి, తరచుగా చూస్తుండండి. రైట్, లేదు మీకు లైవ్ ఉందని కొన్ని ఇంకోటి విషయం అంటే లైవ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. సో లాంగ్వేజ్ ఫంక్షన్ కానీ, అడ్జెక్టివ్స్ కానీ, నౌన్ ఇక్కడ ఉన్నాయి. మరి కొన్ని వీడియోస్లో అవి ఉండవు, అవి ఇక్కడ వేరే ఉండొచ్చు. లిటరేట్ టర్మ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్, స్టాంజా ఫార్మ్స్. రైట్, సో ప్లేలిస్ట్ అనేది ఇక్కడ ఉంటాయి, బట్ ఇక్కడ కూడా జిగ్జాగ్ ఉండవు. సో మనం అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాం కాబట్టి ఒక దాని తర్వాత వీడియోస్ పైకి వెళ్ళిపోతుంటే మీకు కావాల్సిన కిందకి వెళ్ళిపోతుంటుంది, మీతో కూడా కష్టంగా ఉంటుంది. అందువల్ల మనం ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే మీకు అన్ని అక్కడ సీక్వెన్స్గా మీకు ఇలా ఒక సీక్వెన్స్ పనికి వస్తాయి. స్కూల్ స్టూడెంట్ ఇంగ్లీష్ వాళ్ళ ప్రతి ఒక్కరికి అండ్ ఎడ్జిటీ వాళ్ళకు, స్కూల్ అండ్ గ్రామర్ అయితే, మెథడాలజీ అయితే అందరికీ ఎవరైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరూ యూస్ చేసుకోవచ్చు అండి. ఇది మాత్రం ఫ్రీనే. రైట్, సో షార్ట్స్ మీకు చిన్న అనౌన్స్మెంట్స్ కానీ, ఛానల్ గురించి మన నెక్స్ట్ వచ్చే వీడియోస్ కానీ ఇవన్నీ ఇందులో ఉంటాయి. రైట్, తర్వాత మనకి వీడియోస్లో ఇలా ఉంటాయి. రైట్, ఇదండి చిన్న అనౌన్స్మెంట్. సో ఎవరైనా తెలియని వాళ్ళంటే ఈ ప్లేలిస్ట్ని యూజ్ చేసుకొని మీరు గ్రామర్, మెథడాలజీ అండ్ లిటరేచర్ సిరీస్ని కంటిన్యూ చూస్తూ ప్రిపేర్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో.